తెలుగుదేశం పార్టీతో కలిసి ఆంధ్రప్రదేశ్లో అధికారాన్ని కూటమిలో భాగంగా పంచుకుంటున్నటువంటి జనసేన ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పార్టీ అధ్యక్షుడు మరికొందరు మంత్రులు అండ్ పై స్థాయిలో జనసేనకు సంబంధించి కొందరు ఏవైనా పవర్ని బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తూ ఉన్న అధికారాన్ని జనసేన పార్టీ కోసం జెన్యూన్గా పనిచేసిన పాపం కార్యకర్తలు దిగువ శ్రేణి నాయకత్వం ఏదైతే ఉంటుందో వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి అవమానాలను ఏ వేదిక మీద చెప్పుకోవాలో కూడా తెలియక, ఎవరికి చెప్పుకుంటే వాళ్ళ అవమానాలు తీరతాయో తెలియక, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిపక్షంగా వీళ్ళు ఉన్నా కూడా విపక్షంలో వీళ్ళకి ఏమీ పెద్దగా అవమానాలు జరిగింది లేదు. అంతకు మించి ఇప్పుడు అధికారంలో భాగస్వాములుగా ఉన్నా కూడా విపరీత స్థాయిలో అవమానాలు, చివరికి అరెస్టులు, హత్యల వరకు కూడా వెళ్తూ ఉంటే జనసేన పార్టీకి సంబంధించి కొందరు అభిమానులు సోషల్ మీడియా వేదికగా పోస్టులే కాకుండా కొందరు వీడియోలు కూడా రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఇంట్రెస్టింగ్గా పేర్ని నాని గారు వాళ్ళ పార్టీ ద్వితీయ శ్రేణి వాళ్ళ పార్టీ క్షేత్రస్థాయి నాయకత్వాన్ని పోలీసులు వేధిస్తున్నారు అని ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళి సిఐ దగ్గర గట్టిగా కొట్లాడిన వీడియో ఏదైతే ఉందో ఆ వీడియోను కొందరు షేర్ చేసుకుంటూ మంచొచ్చాడు కార్యకర్తల కోసం ఈ స్థాయిలో అండగా నిలబడే నాయకత్వం కావాలి అని చెప్పి కరుడు కట్టిన జనసేన పార్టీ కార్యకర్తలు కూడా మాట్లాడుతూ ఉన్నారు అంటే నిజంగా అది వాళ్ళ జెన్యూన్ పెయిన్. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీళ్ళు తీవ్ర స్థాయిలో వ్యతిరేక ప్రచారమా, దుష్ప్రచారమా, ఏదైనా కానివ్వండి, ఏ లాంగ్వేజ్లో వాళ్ళు మాట్లాడారన్నది పక్కన పెట్టండి. కానీ అధికారంలోకి వస్తే అద్భుతాలు చేయగలుగుతాం అని ఇంకేదో ఎక్స్పెక్ట్ చేశారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ రోదన, అరణ్య రోదన అనేది కూడా తక్కువే. క్షేత్రస్థాయిలో అవమానాలు ఎదుర్కొంటున్నారు. వీళ్ళను పై స్థాయి లీడర్షిప్ దిగడం లేదు. నామినేటెడ్ పదవుల్లో 33% వాటా మనకే అన్నారు. అంత సీన్ ఎక్కడా లేదు. అధికారిక కార్యక్రమాల్లో కూడా జనసేన వాళ్ళను పిలవడం లేదు ఎక్కడే కూడా. అండ్ ఇది ఒకటే కాదు, జనసేన పార్టీ కార్యకర్తలను తిడుతున్నారు, కొడుతున్నారు, కొందరి మీద కేసులు పెట్టి అరెస్టు చేస్తున్నారు. చివరికి హరిశ్చంద్రప్రసాద్ చౌదరి అని ఆయన చేతిలో చనిపోయిన లక్ష్మీనాయుడు, గాయపడ్డ భార్గవ నాయుడు, పవన్ నాయుడు వాళ్ళు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో ఉండడం, ఒక కాపు సోదరిని చంపేయడం మీద అత్యంత దారుణంగా ఎందుకో జనసేన పార్టీని అభిమానించే కొందరు దీన్ని డైజెస్ట్ చేసుకోలేకున్నారు, దీన్ని జీర్ణించుకోలేకున్నారు. ఇంత దారుణమైన అవమానాలు ఎదుర్కొనేటట్లయితే అధికారం ఎందుకు? పైన ఉండే ఒకరో ఇద్దరు అధికారాన్ని, పవర్ని ఎంజాయ్ చేస్తూ ఉంటే ఆ ఒకరిద్దరు పవర్ని ఎంజాయ్ చేయాలని చెప్పి మాలాంటి వాళ్ళందరం కూడా ఆత్మగౌరవాన్ని చంపుకొని అవమానాలను దిగమింగుకొని ముందుకెళ్లాల్సి ఉంటుందా? ఎన్ని రోజులు ఈ దారుణాలు, ఎన్ని రోజులు ఈ అవమానాలు, ఎన్ని రోజులు ఈ ఆత్మగౌరవాన్ని చంపుకోవడాలు అని చెప్పి చాలామంది నిర్వేదం సోషల్ మీడియాలో వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇన్ని జరుగుతూ ఉన్న జనసేన పై స్థాయి నాయకత్వం అన్నది వీళ్లకు కనీసం భరోసా కూడా ఇవ్వలేకపోవడం పుండు మీద కారం చల్లినట్లుగా వీళ్ళ ఆవేదనను, ఆగ్రహాన్ని అది మరింత రెట్టింపు చేస్తూ ఉంది.